ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 18వ రోజు పారాయణం. నిన్నటి రోజున మేనక హిమవంతుల దగ్గరికి దేవతలు వెళ్ళి వారికి మీకు పుత్ర సంతతి కోసం అమ్మవారిని ప్రార్థించండి, తపస్సు చేయండి అని చెబుతారు. వారు చెప్పిన ప్రకారమే మేనక హిమవంతులు ఇద్దరు కూడా తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఏం కావాలి మీకు అని అమ్మవారు అడిగితే వారు మాకు పుత్ర సంతానం కావాలి అని అడుగుతారు. అప్పుడు అమ్మ సరే అని మొదట మీకు కుమారుడు జన్మిస్తాడు, ఆ తర్వాత నేనే స్వయంగా మీ గర్భాన జన్మిస్తాను అని చెప్పి చెబుతారు. అన్న తర్వాత అనతి కాలంలోనే వారికి మైనాకుడు అనే కొడుకు కలిగాడు. తదనంతర కాలంలో అమ్మవారు తను ఇచ్చిన వరం ప్రకారం హిమవంతుడి అంతఃకరణంలో ప్రవేశించింది. ఎనలేని తేజస్సుతో దీపించాడు హిమవంతుడు. ప్రగల్భుడయ్యాడు. నిజ వీర్యాన్ని మేనకయందు నిక్షేపించాడు. తన స్త్రీ స్వభావంతో దానిని ఆమె గుణించింది, తొలుతగా కృషించింది. నక్షత్ర కాంతి విరాజితమైన అమావాస్యలా తయారైంది. మరికొన్నాళ్లకు ఆమె తేజస్సు ప్రవర్తమానం కాసాగింది. ఆమె ముఖం నుండి మట్టి వాసన రాసాగింది. ఏమీ కోరలేదు ఆమె. అందువల్ల ఆమె చెలికత్తెల ద్వారా ఆమె రహోవాంఛలను పసిగట్టి ఆయా వస్తువులను తెచ్చి ఇస్తూ ఉండేవారు. సీమంతాది సత్కార్యాలన్నీ విధి విహితంగా చేయించాడు. ప్రస్వగృహం చేరింది పర్వతపత్ని. దేవి ప్రాదుర్భావ జ్ఞానులై దేవతలంతా పురిటిగది ముందరే దేవిరిస్తూ నిలబడ్డారు. హిమవంతుడు ఆత్రంతోటి ఆనందంలోటి తలా మునకలైపోతున్నాడు. ప్రసవ సమయాన్ని లెక్కలు కట్టిన దేవతలు అమ్మవారిని స్తోత్రం చేశారు. నక్షత్రాలు, రాసులు, గ్రహాలు, సమస్త కేచరాలు ప్రసన్నమై ఉన్నాయి. ఆకాశం ప్రకాశించసాగింది. గిరి, గహన, గ్రామ, సాగరాలంకృతమైన భూమి మంగళమయంగా విరాజిల్లుతోంది. నదులు, చెరువులు, కడవాపులు అనే తేడా లేకుండా నీళ్లున్న ప్రతి చోట కలువలు వికసించి ఉన్నాయి. గాలి సుఖం కలిగిస్తూ ఉండగా మంచివాళ్ల మనసులు గొప్ప సంతుష్టితో నిండున్నాయి. దుర్మార్గులకేమిటో దుగ్ధగా ఉంది. ఆ కారణంగానే వాళ్ళు అస్థిమిత పడిపోతున్నారు. అది వసంత ఋతువు. తపస్సులో ఉన్న తారకాక్షుడికి కుడి కన్ను అదిరింది. అది చైత్రమాసం. తపస్సులో ఉన్న శివుడికి కుడి భుజం అదిరింది. అది శుక్లపక్షం, నవమి తిథి. మృగశిర నక్షత్రయుక్తమైన లగ్నంలో అర్ధరాత్రి వేళ అవతరించింది అతిలోక సుందరి. మహాతపస్సులో ఉన్న మృడుడు నిలువెల్లా పులకించిపోయాడు, రోమాంచితుడయ్యాడు. 1,10 లక్షలో పున్నమి వెన్నెలలను మించిన దరహాసంతో ఆయన అధరాలు విదురాలయ్యాయి. అంతలోనే యథాస్థితిలో తపోమగ్నుడైపోయాడు ఆయన. అమ్మవారు పుట్టగానే మేఘాలు ఆనందంతో ఉరిమాయి. దేవదుందుబులు మ్రోగాయి. పుష్పవృష్టి కురిసింది. గంధర్వులు తమ ప్రజ్ఞనంతా ఉపయోగించి పాడసాగారు. అచ్చర కన్నెలు, విద్యాధర స్త్రీలు ఆ పాటలకి అనుగుణంగా అద్భుతమైన నాట్యాలు చేశారు. తల్లికి బిడ్డ పుడితేనే ఆనందం పట్టలేం. అలాంటిది బిడ్డలకి తల్లి పుడితే నాకేమీ అర్థం కావడం లేదు. కానీ ఏదో ఆనందం, గొప్ప ఆనందం, ధైర్యం. దేవతలంతా మళ్ళా ఓసారి వచ్చారు. అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుపాప రంగులో ఉందామె. నల్ల కలువ పూల కాంతిలో మిలమిలలాడిపోతూ శ్యామల వర్ణంతో అలరారుతున్న ఆ తల్లి సదా సర్వదా నన్ను రక్షించునుగాక, నన్ను ఉద్ధరించునుగాక. అఖిలాండ నాయకియే కావచ్చు. బాలికగా ఉన్నప్పుడు ఆ లీలని ప్రదర్శించడమే ధర్మం. ధర్మ వ్యతిరేక్త కాదు ఆ తల్లి. అందువల్ల ఆ లీలలు ప్రదర్శించసాగింది. సాధారణ బాలిక వలె రోధించింది రుద్రాని. జాతక కర్మాదులు నిర్వహింపబడ్డాయి. కాళీ అని నామకరణం చేయించారు. కార్తాంతికులు వర్షాకాలంలో గంగానదిలాగా, శరత్కాల శుక్లపక్షాన వెన్నెలలాగా దినదిన ప్రవర్తమాన కాసాగింది దేవి. పర్వతరాజ పుత్రిక గనుక పార్వతీ అని, వారి బంధువులు తమ కులాన్ని ఉద్ధరించడానికే పుట్టినది అని తెలుసుకుని వాళ్ళు ఆమెని పర్వతవర్తిని అని పిలుచుకునేవారు. హిమవంతుడి పుత్రిక కాబట్టి హైమవతి అని పిలువబడేది. ఇక నగజ, గిరిజ, శైలజ అంటూ ఎవరి ముద్దొచ్చిన పేరుతో వారు పిలిచేవారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికేది ఆ అమ్మే. తనది కాని పేరంటూ ఏముంది గనుక పలకపోవడానికి? పార్వతి తన చెలికత్తెను కూడి బొమ్మలతో ఆడుకుంది. గుజ్జునగుళ్ళు ఆడింది.
బంతి భోజనాలు ఆడింది, వామనగుంటలు ఆడింది, బంతి ఆటలు ఆడింది. జలాశయాల చేరువక సైకత విహారాలలో విహరించింది. సైకత లింగాలు చేసి శివారాధన గావించింది. చదువు అని పేరుగల ఆ తల్లిని ఒక మంచి గురువు వద్ద చదువు వేశారు. చదువులన్నీ కలిసి ఆ చక్కటి తల్లిని సేవించుకొని తరించాయి. ఇలా ఉండగా ఓసారి నారదుడు ఓషధీ ప్రస్థానానికి వచ్చాడు. హిమవంతుడు ఆయనను గౌరవించాడు. పార్వతిని పిలిచాడు. నారద, ఈ పిల్ల పుట్టడంతోనే ఇంట్లో దీపం పెట్టినట్లు అయింది. అంతా శుభం పరాభివృద్ధిగానే ఉంది. అయినా రేపు ఏం జరుగుతుందోనని ఆత్రపడడం జీవలక్షణం కదా, అందువల్ల అడుగుతున్నాను. ఈ నా తల్లి భవిష్యత్తును చెప్పవయ్యా అని కోరాడు. అదృష్టవంతుడు నారదుడు. ఎప్పుడో ఆమె పాదాలు మాత్రమే చూచి నమస్కరించుకునే నారదుడికి ఏ తపఫలమో గాని ఆవిడ హస్తరేఖలు కూడా చూసే అదృష్టం పట్టింది. చూశాడు నారదుడు. మెల్లగా ఇలా చెప్పాడు. ఈ పిల్ల జాతకానికి ఏమీ ఢోకా లేదు. నీ కులం మొత్తం పావనమైపోతుంది. ఇక భర్త విషయాన్ని చూద్దామా అంటే సాక్షాత్తు ఆ శివుడు ఒక్కడే ఈవిడకు భర్త కాగల యోగ్యుడు అని చెప్పాడు. అది విని బెంబేలు పడిపోయాడు హిమవంతుడు. శివుడా? ఆయన నిత్య తపోనిధి, పరతత్వుడు. ఆయన ఈ ప్రపంచ భోగాల వైపు మొగ్గు ఎలా చూపుతాడు? ఏదో లాలన పెడదామనుకున్నా ఆయనకి ఈ సంసార సుఖాలేమీ కూడా కొత్తగావు కదా. గతంలో దాక్షాయనితో కాపురం చేసిన వాడే కదా. పైపెచ్చు ఆమె మరణానంతరం తాను అన్య స్త్రీని వల్లనని కదా అంత ఘోరమైన తపస్సుకు కూర్చున్నది అంటూ తన సందేహాలు వెలిబుచ్చాడు. పక్కున నవ్వాడు నారదుడు. వెర్రివాడ, పుత్ర కామోహంలో పడి గతాన్ని విస్మరించుకో అని హెచ్చరించాడు హిమవంతుణ్ణి. తపస్సు అమ్మవారి వరం. ఆవిడే ఈయనకు కుమార్తెగా జన్మించడం అన్నీ కూడా గుర్తు చేశాడు నారదుడు హిమవంతుడికి. ఆనాడు దక్షయజ్ఞవాటిలో ఆత్మార్పణ చేసిన సతీదేవియే ఈనాడు నీ కూతురై పుట్టింది. కాబట్టి శివుడి ఆమె స్వకాంతే గాని అన్యకాంత కాదు అని హితువు పలికాడు. మగత పట్టేవాడి ముఖం మీద పన్నీరు చలికినట్లయింది హిమవంతుడికి. దైవస్పృహలోకి వచ్చాడు. నారదుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు. నారదుడు నిష్క్రమించాడు. ఆ తర్వాత మేనకా హిమవంతులు ఇద్దరూ కూడా ఆలోచించి తన కుమార్తెను శివారాధన యందు నియమించాలి అనుకున్నారు. మంచి రోజు చూసుకుని పార్వతితో సహా పశుపతి వద్దకు బయలుదేరారు. సతీ విరాహకులుడైన ఈశ్వరుడు దక్షిణోద్ధార నదులు గావించి అనంతరం కైలాసం చేరి కొన్నాళ్ళు విరహం అభినయించి అనంతరం తన ఆత్మానంద ధ్యానంలో మునిగిపోయాడు. ఆ సందర్భంలోనే ఆయన నొసలి నుంచి ఒక చెమట బిందువు భూమిని పడి ఆ క్షణమే శిశురూపం ధరించడం జరిగింది. ఆ బిడ్డ 4 చేతులు, ఎర్రటి కాంతి, ఆకర్షణీయము, ఆనందదాయకము అయిన రూపంతో అలరారుతున్నాడు. లోకాతీతమైన ప్రతిభా ఉత్పత్తులు, అగమ్యమైన ప్రభావ సంపత్తి అతని ముఖంలో కనపడుతున్నాయి. శివస్వేధ విభూతుడైన ఆ బిడ్డ అలాగే వదిలేస్తే శివుడు ఏమనుకుంటాడో అనే భయంతో భూమి స్త్రీ రూపాన్ని ధరించి ఆ బాలుణ్ణి ఒడిచేర్చి స్తన్యమిచ్చింది. అది చూసిన భవుడు చిరునవ్వు నవ్వి ఆమెను దీవించాడు. ఈ కుర్రవాణ్ణి చూస్తున్న కొద్దీ ఆనందంగా ఉంది నాకు. నువ్వే తీసుకువెళ్ళి పెంచుకో. నీ పేరుతోనే వృద్ధి చెందుతాడు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలేమీ లేకుండా అఖండమైన పేరు ప్రతిష్టలు ఆర్జిస్తాడులే అని చెప్పాడు శివుడు. భూమి ఆ బిడ్డను తనతో తీసుకువెళ్ళింది. ఆ బాలుడు భౌముడు అనే పేరుతో పెరిగాడు. అనంతరం కాశీ క్షేత్రం చేరి విశ్వేశ్వర అర్చన చేసి శివునికై తపించాడు. శివుడు అనుగ్రహించి శుక్రలోకానికి పైనున్న దివ్యలోకంలో ఉండమని, నవగ్రహాలలో ఒకడివి కమ్మని వరం ఇచ్చాడు. ఆ వరం ప్రభావంతోనే భౌముడు, అంగారకుడు, మంగళుడు అనే పేర్లతో నవగ్రహాలలో ఒకడయ్యాడు. నిత్య కుమారత్వం పొందాడు. ఇది కుజ ఆవిర్భావ గాథ. ఈ గాథ జరిగి శివుడు హిమాలయం చేరి తిరిగి తన తపస్సులో నిమగ్నుడయ్యే సమయానికి హిమవంతుడు తన కూతురు పార్వతితో సహా అక్కడికి చేరుకున్నాడు. వేద విధిగా శివుణ్ణి పూజించి నమస్కరించాడు గిరిరాజు.
అనంతరం గిరిజని ఆయన సేవలో నియమించే విషయమై అనుగ్రహించమని కోరాడు. శివుడు ఒప్పుకోలేదు. స్త్రీ వల్ల సర్వనాశనం కలుగుతుంది అన్నాడు. యోగులకు స్త్రీలకు పొత్తు కుదరదు అన్నాడు. ఆ మాట సూటిగా పార్వతీతోటే అనేశాడు. మరో ఆడదో అయితే ఏమయ్యేదో తెలియదు, కానీ ఈవిడ మహామాయ కదా, అందువల్లనే అంతటి శివుడికి జవాబిచ్చేసింది. ఏది వింటున్నావో, ఏది తింటున్నావో, ఏది చూస్తున్నావో, ఏది తాకుతున్నావో అదంతా ప్రకృతే అయి ఉంది. అటువంటప్పుడు ప్రకృతి మిథ్య అనే వాదం వట్టి పనికి మాలిన వాదమే అవుతుంది. ఒకవేళ నువ్వేమన్నా ప్రకృతి అతీతుణ్ణి అని అనుకుంటున్నావేమో. అలాగైనట్లయితే జగత్ రచనను విరమించెయ్యి. సృష్టించకు, నాకు బదులు పలకకు, అసలేమీ చెయ్యకూడదు. ఈ ధ్యానము తపస్సు అనేవి కూడా చేయకూడదు. ఇంకో విషయం కూడా చెబుతాను. ప్రకృతి స్త్రీ మాత్రను, నీవు పురుషుడివి. నువ్వు నాకన్నా శక్తిమంతుడివే అయితే నా ఉనికి వల్ల ప్రమాదమనే భయం దేనికి అని కూడా అడిగేసింది. నవ్వాడు శివుడు. నీ నిర్ణయంలోని బలం ఏ పాటిదో చూడాలని అలా అన్నానే కానీ నాకే భయం లేదు. నీ ఇష్ట ప్రకారమే వచ్చి వేదోక్తమైనంత వరకు ఏ సేవలు చేయాలనుకుంటున్నావో ఆయా సేవలు చేసుకో. పరమ నిర్లిప్తుడిని నేను, నువ్వు కాదు కదా. నీలాంటి 100 మంది వచ్చినా నన్నేమీ చెయ్యలేరు అనేసి తన ధోరణిలో తాను ధ్యానమగ్నుడైపోయాడు శివుడు. హిమవంతుడు పెద్దలను రావించి తగిన శుభముహూర్తం నిర్ణయింపచేశాడు. ఆ ముహూర్తాన కాలి కంటే కాలుని సేవలను ఆరంభించింది. ప్రతిరోజు శివచరణాలను అభిషేకించింది. పాదతీర్థాన్ని స్వీకరించేది. శుభవస్త్రంతో ఆయన పాదాలు తల్లు ఒత్తేది. విధి విధానంగా షోడశోపచారాలతోనూ ఆరాధించేది. పునః నమస్కరించేది. ఒకనాడు ఆడేది. నృత్యప్రియుడైన శివునకు నర్తన సేవలు చేసేది. మరొకనాడు సామప్రియుడైన స్వామిని సంగీతంతో సేవించేది. ఒక్కొక్కసారి కుశలు పుష్పాలు మొదలైనవి తానే స్వయంగా తెచ్చి పెడుతూ ఉండేది. తపోదీక్షితుడైన ఆయననే తదేకంగా చూస్తూ తన్మయురాలైపోయేది. ఒకరి వల్ల ఒకరికి ఏదో తృప్తి ఆనందం తప్ప మన్మథ వికారం అనేది మచ్చుకైనా చేరలేదు. కాళీకి అది కాస్తంత కష్టంగానే అనిపించేది. సర్వ ప్రపంచాన్ని సమ్మోహింప చేయగల సౌందర్యం తనది. ఆ సౌందర్య సర్వస్వాన్ని ఆయనకే సమర్పించుకునేందుకు తాను సిద్ధమవుతున్నా సరే ఆ శివుడు మాత్రం చలించకపోవడం ఆమె యొక్క అందం తాలూకు అహం మీద తీవ్ర ఘాతమైంది. అయినా అదేమీ పైకి తెలియనీయకుండానే యథాప్రకారంగానే అన్ని పరిచర్యలు నిర్వర్తిస్తుంది కాళీ. సర్వాంతర్యామి శరదుడు. ఈవిడ అంతరంగ మదనం అంతా కూడా ఆయన కనిపెట్టేశాడు. అహం తొలగిన తర్వాతనే ఆదరిద్దాంలే అనుకున్నాడు. అట్టే ఉండిపోయాడు. అమ్మవారు అనుకున్నారు, నేను చాలా అందంగా ఉన్నాను, నేను ఇంత సేవ చేసుకుంటున్నా, నన్ను చూడట్లేదు అని అనుకున్నారు. అమ్మవారు ఇలా అనుకోవడం స్వామివారికి మనసులో తెలిసిపోయింది. ఇలా అహంకారంతో ఉన్నారుగా, అహం తొలగిన తర్వాత చూద్దాంలే అని అనుకుని ఆయన ధ్యానం నుండి కళ్ళు తెరవగానే తన అపూర్వ సౌందర్య వయోవిలాసాలు ఒలకబోస్తూ ముందుగా తనే కనబడేది కాళీ. శివుడేమో చూసి చూడనట్లుగా ఉండిపోయేవాడు. అమ్మవారు బుంగమూతి పెట్టుకునేది. అది కనిపెట్టి చాటుగా నవ్వుకునేవాడు శివుడు. వీళ్ళ అల్లరి ఇలా సాగుతూ ఉండగా ఇక దేవతలందరూ కూడా వెర్రెత్తిపోయారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక బాబుని కనడం అన్నమాట. వాళ్ళకి కావాల్సింది ఈ ఆత్మానందం కాదు, ప్రకృతి పురుషుల రతి జరగాలి. తత్ఫలం మూర్తిభూతమై కుమారుడిగా రావాలి. రాక్షస బాధలు ఎన్నాళ్ళని ఎదురు చూడగలరు వాళ్ళు? అందుకే అంతా కూడగలపలుకొని దేవుళ్ళందరూ కూడా కూడబలుకొని కుసుమశరుణ్ణి ఆహ్వానించారు, అంటే మన్మధుణ్ణి ఆహ్వానించారు. ఇంద్రుడు తన ప్రియ వాక్యాలతో మదనుడిని సంతోషపరిచాడు. అనంతరం తారకుడు చేసే తగని పనులన్నీ దేవతలకు వాటిల్లిన దీనత్వాన్ని వివరంగా చెప్పాడు. శివ కళ్యాణం యొక్క అవసరాలన్నీ మనసుకు హత్తుకునేలా బోధించాడు ఇంద్రుడు మన్మధుడికి. తుదిగా అక్కడ అమ్మవారు ఆయన కోసమే సిద్ధాన్నల్లా ఎదురు చూస్తున్నారు. కాబట్టి నువ్వు కూడా ఒక్కసారి కలుగ చేసుకున్నావంటే అటు శివ కళ్యాణం జరుగుతుంది, ఇటు లోక కళ్యాణం జరుగుతుంది అంటూ చల్లగా వివరించారు. సరే అన్నాడు మన్మధుడు. సర్వ ప్రపంచాన్ని సమ్మోహింప చేయగలను నేను, అది గొప్పగా అనుకోను. శర్వుణ్ణి చలింపచేస్తేనే కదా నా సత్తా తెలిసేది అనుకున్నాడు. మరి
మన్మధుడు ఏం చేశాడు అనే విశేషాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. ఇది శ్రీ శివమహాపురాణం 18వ రోజు పారాయణం సంపూర్ణం. స్వస్తి. శివార్పణ.